Hi guys, అందరికి వెల్కమ్ బ్యాక్ ఫర్ డే 8 ఆఫ్ స్నోఫ్లేక్ సారీ సీక్వెల్ ఇన్ స్నోఫ్లేక్లో సీక్వెల్ చేద్దాము. సో హ్యాండ్స్ ఆన్ ఈరోజు ఏదైతే క్లాస్లో మాట్లాడుకున్నామో సేమ్ అదే ఇక్కడ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఆల్ చూద్దామా. సో యూనియన్ ఆల్ ఎట్లా అంటే సెలెక్ట్ సపోజ్ విల్ సే 1, 2 ఓకే ఇది ఒకటి క్వెరీ రైట్. సెలెక్ట్ 3, 4 ఇది ఒక క్వెరీ. ఓకే సో ఇది రన్ చేస్తే ఏమైంది, పైది 1, 2 వస్తుంది అవునా, కింద రన్ చేస్తే ఏమవుతుంది 3, 4 వస్తుంది అవునా. సో ఈ రెండింటికి మధ్యన నేను యూనియన్ ఆల్ అన్న ఆపరేటర్ పెడతా. ఓకే యూనియన్ పెడతాను. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 1, 2 ఒక దగ్గర 3, 4 ఒక దగ్గర రైట్. సో ఈ రెండు ఉన్నాయే ఇప్పుడు యూనియన్ పెట్టడం వల్ల 3, 4 కూడా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు లెట్స్ సే ఇది కూడా 1, 2 అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది సేమ్ టైప్ కాబట్టి యూనియన్ ఏమవుతుంది, యూనియన్ యూజ్ చేయడం వల్ల డూప్లికేట్ ఉండదు. అంటే 1, 2 యూనియన్ 1, 2 అంటే నథింగ్, మళ్ళీ 1, 2 ఉంటుంది. ఓకే సో డూప్లికేట్ని తీసేస్తుంది అనమాట. అదే యూనియన్ ఆల్ వాడామనుకో, సో 1, 2 రెండు సార్లు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా డూప్లికేట్ ఉన్నా సరే కన్సిడర్ చేయకుండా నీకు రిటర్న్ ఇస్తుంది అనమాట. ఓకే డూప్లికేషన్ని ఎలిమినేట్ చేయాలి, ఒక సైడ్ నుంచి వచ్చే రికార్డు ఇంకో సైడ్ నుంచి కూడా వస్తుంది. సో నీకు ఆ డూప్లికేషన్ ఎలిమినేట్ చేయాలి, అట్లా నాకు డూప్లికేట్ వద్దు అనుకుంటే యూనియన్కి వెళ్ళు. డూప్లికేషన్ ఉన్నా నాది మెయిన్ రికార్డు, నువ్వు దాన్ని ఎట్లా సప్రెస్ చేస్తావు. 1, 2 ఒక సైడ్ నుంచి వస్తుంది, ఇప్పుడు ఇంకో 1, 2 ఇంకో సైడ్ నుంచి ఇంకో టేబుల్ నుంచి వస్తుంది. రెండు నాకు మెయినే, నువ్వు దేన్ని ఎలిమినేట్ చేయకు అంటే యూనియన్ ఆల్ అంటే అన్ని, ఆల్ అంటే అన్ని కన్సిడర్ చేయి, దేన్ని ఎలిమినేట్ చేయకు అని. ఓకే సో ఇది నువ్వు టేబుల్ సైడ్ అప్లై చేసుకున్న పర్లేదు, ఇట్లా డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చుకుని నీకు ఇక్కడ చూపించాను. సో ఇదే నువ్వు టేబుల్లో అప్లై చేసి నాకు ఏదో ఒక టేబుల్లో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే సో ఇక్కడ సబ్ క్వెరీ గురించి చూద్దాము. సో నిన్న ఒక టేబుల్ మనం క్రియేట్ చేసాం, అది ఉపయోగపడకపోవచ్చు. సో ఇంకో టేబుల్ వాటర్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, సో అది చూద్దాం. గార్డెన్ ప్లాంట్స్ వెజీస్ ఇందులో కదా మనకు టేబుల్ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రూట్ డెప్త్ కదా మన టేబుల్ పేరు, రైట్ ఇదే మన టేబుల్. సో ఇక్కడ ఈ టేబుల్లో మనం సేమ్ మనం ఫస్ట్ ఆపరేషన్ చూసాం కదా యావరేజ్ అన్నట్టుగా. సో యావరేజ్ ఈ మిన్ రేంజ్ కాలమ్కి యావరేజ్ కనుక్కుందాం మనం ఫస్ట్. ఓకే ఈ యావరేజ్ కంట ఎక్కువ యావరేజ్ ఉన్న రూట్, మినిమం రూట్ ఎవరికైతే ఎక్కువ ఉందో ఆ ఆ ఆ రూట్ డెప్త్ ఐడీస్ మాత్రమే నాకు బయటికి తీసుకురా. అంటే ఏమడుగుతున్నానంటే క్లియర్గా చెప్పాలంటే, సో బ్రింగ్ అవుట్ ద రూట్ డెప్త్ ఐడీస్ ఫర్ విచ్ ద range min value is greater than average range min across the table. అంటే ఈ టేబుల్ మొత్తంలో ఉన్న యావరేజ్ ఉంటుంది చూసారా, రేంజ్ మిన్ అంటే 30 + 30 + 45 అంటే ఎంత 90 + 40, 90 + 40 is 130, 135/3, 135/3 అంటే 440 చేంజ్ రైట్, 45 అంత ఉంటుంది ఆల్మోస్ట్. సో 45 కంటే అబోవ్ ఉన్న రూట్ డెప్త్ ఐడీస్ మాత్రమే నాకు తీసుకురా అంటున్నాను రైట్. సో అది ఎట్లా రాయాలి సబ్ క్వెరీ యూస్ చేసి. సో ఫస్ట్ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ రూట్ మిన్ కదా, అది ఏదో రేంజ్ మిన్, సరే రేంజ్ మిన్ అనుకుందాం. ఓకే సో యావరేజ్ ఆఫ్ రేంజ్ మిన్ ఫ్రమ్ మన టేబుల్ పేరు ఏంటి రూట్ డెప్త్ రైట్. సో ఫస్ట్ ఇది ఒకటి రన్ చేద్దాము. ఇది ఎప్పుడు పారాన్సిస్లో ఎన్క్లోజ్ చేయాలి సబ్ క్వెరీని. ఓకే అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పారాన్సిస్లో ఎన్క్లోజ్ చేయకపోతే దానికి ఐడెంటిఫికేషన్ తెలీదు అది సబ్ క్వెరీ అని. ఇప్పుడు నేను సెలెక్ట్ యావరేజ్ రూట్ డెప్త్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆ టేబుల్ పేరు రూట్ డెప్త్ కాదా ఏంటి, ఆ టేబుల్ పేరు ఏంటి వాటర్స్ గార్డెన్ ప్లాంట్. ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసుకోవచ్చు అనమాట టేబుల్స్ నిజంగానే మనం కరెక్ట్గానే ఇచ్చామా లేదా అన్నట్టుగా. సో ఈ టేబుల్స్లో మీరు చూస్తే రూట్ డెప్త్ అన్న టేబుల్ ఉంది, బట్ సమ్హౌ ఓకే స్పెల్లింగ్ టీ టీతో ఎండ్ అవ్వాలి కదా, టీహెచ్ కొట్టాము. సో జస్ట్ ఇది ఒకటి సెలెక్ట్ చేద్దాము, అంటే యావరేజ్ ఎంత ఉందని మీకు చూపించడానికి ఫస్ట్. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది యావరేజ్ ఎంత ఉంది.
ఓకే. సో, రూట్ డెప్త్ యావరేజ్ మినిమమ్ రేంజ్ మిన్ అన్న కాలమ్ యావరేజ్ ఎంత ఉందన్నది ఇక్కడికి తెలుస్తుంది. సో, మనం ఏమనుకున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నుంచి అన్నీ సెలెక్ట్ చేయి, ఏవైతే వేర్ రేంజ్ మిన్ గ్రేటర్ దాన్ మన ఇక్కడ సెలెక్ట్ అవుతున్న యావరేజ్ రూట్ డెప్త్ ఉన్న వాల్యూ వచ్చింది కదా, 35 కంటే గ్రేటర్గా ఉన్న రేంజ్ మిన్ని మనం సెలెక్ట్ చేసి బయటికి ఇవ్వాలి. ఓకే. సో, అది యూస్ కేస్. సో, ఇక్కడ మనకి సబ్ క్వెరీ అనేది యూజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇన్నర్ క్వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఇన్నర్ క్వెరీ అంటే యావరేజ్ తీసుకొచ్చే క్వెరీ ఉంది చూసారా, ఈ క్వెరీ ఇదంతా ఇన్నర్ క్వెరీ. ఓకే. ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి యావరేజ్ని తీసుకొస్తుంది. తర్వాత బయట క్వెరీ రెగ్యులర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ వేర్ రేంజ్ మీన్ గ్రేటర్ దాన్ 35 అట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, ఇది ఒక్కటే కాలం వేర్ ఇది ఒక్కటే రో వేర్ రేంజ్ మిన్ వాల్యూ గ్రేటర్ దాన్ మన యావరేజ్ రేంజ్ మిన్. ఓకే, గాట్ ఇట్. సో, ఇది ఇట్లా కాకుండా నువ్వు ఇక్కడ కూడా వాడచ్చు సబ్ క్వెరీ. ఓకే, మనం మాట్లాడుకున్నాం కదా క్లాస్లో. సెలెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ రేంజ్ మిన్. ఓకే, ఇప్పుడు నీకు ఏంటంటే నీకు రేంజ్ మిన్ టోటల్ యావరేజ్ రేంజ్ మిన్ ఎంత ఉంది అసలు ఎట్లా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు 35 అని మనం ఇందాక సబ్ క్వెరీ రన్ చేస్తే అర్థమైంది కదా. సో, అది నాకు సెలెక్ట్లో కూడా కనిపించాలి. ఎందుకంటే నేను కంపేర్ చేస్తున్నప్పుడు వాల్యూస్, ఐ మీన్ ఇక్కడ నేను ఈ రికార్డ్ వస్తుంది కదా బయటికి. సో, ఈ రికార్డ్ వచ్చినప్పుడు ఈ రికార్డ్ ఎందుకు వచ్చిందని నాకు తెలియాలి కదా. అంటే నాకు అర్థమైంది 45 అన్నది యావరేజ్ కంటే ఎక్కువ ఉంది అని నాకు అర్థమైంది. కానీ యావరేజ్ ఎంత అన్నది కూడా నాకు ఇక్కడ కనిపిస్తే బాగుంటుంది కదా. నేను కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, 35 యావరేజ్ ఉంది కాబట్టి యావరేజ్ కంటే ఎక్కువ 45 ఉంది కాబట్టి సో నాకు ఈ రికార్డ్ వచ్చింది, మిగతాయి రాలేదు అనుకుంటా మేబీ అన్నట్టుగా నాకు ఒక ఐడియా వస్తుందని చెప్పి సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా నాకు ఈ రేంజ్ మిన్ అన్నది యాడ్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. సో, రేంజ్ మిన్ మ్యాక్సిమం యావరేజ్ రేంజ్ మిన్ మనం అక్కడ కూడా తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మ్యాక్స్ బదులు యావరేజ్ పెట్టాలి కదా. యావరేజ్ సేమ్ అదే క్వెరీ, బయట సబ్ క్వెరీలో ఏం రాసావో అది ఇక్కడ కూడా రాస్తే సరిపోతుంది. ఓకే, రూట్ డెప్త్. ఆల్ రైట్. సో, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సేమ్ ఇదే క్వెరీ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి అన్ని కాలమ్స్తో పాటు అడిషనల్గా యావరేజ్ ఆఫ్ ద టోటల్ రేంజ్ మిన్ కాలమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టేబుల్, టోటల్ రేంజ్ మిన్ కాలమ్. ఓకే, అది ఎంత అన్నది వస్తుంది. సో, యావరేజ్ ఎంత ఉంది, 35 ఉంది. నీ పర్టికులర్ ఈ రోలో రేంజ్ మిన్ ఎంత ఉంది, 45 ఉంది. ఓకే, సో 35 కంటే 45 హై ఉంది కదా, అందుకని నాకు ఇది అవుట్పుట్ కింద వచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవచ్చు. రైట్. సో, దిస్ షుడ్ బి ఆల్ ఫర్ సబ్ క్వెరీస్. ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళాలి అంటే మీరు హ్యాకర్ ర్యాంక్లో చదవండి, చూడండి. నేను కూడా ఏదో ఒక పర్టికులర్ డే తీసుకొని హ్యాకర్ ర్యాంక్వి సెపరేట్గా సాల్వ్ చేస్తాను. ఓకే, మీరు ఒక 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 హాఫ్ అన్ అవర్ సెషన్ అట్లా ఒక 1-2 సెషన్స్ పెడతాను. ఓకే, వాటిల్లో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో, మొత్తం ఈ సీక్వెల్స్ సిరీస్ అయిపోయాక నేను హ్యాకర్ ర్యాంక్లో ఒక ఫ్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ పిక్ చేసి సాల్వ్ చేయడానికి కూడా చూస్తాం. మీడియం లెవెల్ చేస్తా, ఈజీ లెవెల్ మీకు వదిలేస్తాను. సో, మీరు చేయండి. హార్డ్ లెవెల్ కూడా కొన్ని పిక్ చేసి చేద్దాము. ఓకేనా. సో, థ్యాంక్ యూ గైస్. 50 సబ్స్క్రైబర్స్ మార్క్ క్రాస్ చేసాం. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ అన్నది ఎట్లనో మీ దగ్గర నుంచి మేము ఆశించే ఒక్కటి లైక్ అండ్ సబ్స్క్రైబ్. రైట్. సో, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్. బై.